ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సంబంధించి రాహుల్ గాంధీ ఎందుకో అంత సక్సెస్ కాలేకపోతున్నాడు. సో ప్రియాంక గాంధీ ఇంకా ఏఐసిసి ప్రెసిడెంట్ని చేస్తే సో ఎందుకంటే ఆమె కొంచెం ఇందిరాగాంధీ పోలికలు ఉంటాయి కాబట్టి చాలా ఇంపాక్ట్ ఉంటుంది భారతదేశంలో ఈసారి మళ్ళీ. ఎందుకంటే ఎక్కడ పోటీ చేసినా వాళ్ళు ఓడిపోతూనే ఉన్నారు. సో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే తెలంగాణలో అక్కడ కర్ణాటక ఇంకో అయితే హిమాచల్ ప్రదేశ్ ఏమి లేదు. ఈ మూడిట్లలో కూడా అంత మాత్రమే ఉంది కాంగ్రెస్ మొన్న. ఎందుకంటే వాళ్ళు 204 సీట్లు వాళ్ళకి వచ్చినాయి. సో ఏంటి సార్ అంటే ఏంటి ఇప్పుడు అంటే బీజేపీ గ్రాఫ్ దేశంలో పెరుగుతుందా లేకపోతే ఏంటి కాంగ్రెస్ పరిస్థితి పడిపోయింది? ఎందుకంటే మీరు చాలా రకాలుగా ఎలిగేషన్ చేశారు. ఓట్ చోరీ అన్నారు, తర్వాత ఇంకోటి ఏంటది ఏదో ఓటర్ ఆధార యాత్ర ఏదో అన్ని రకరకాలు పెట్టారు. ఏం ఉపయోగం ఉండట్లేదు. ఓట్ చోరీ అన్నది ఒక స్లోగన్ మొత్తానికి దేశవ్యాప్తంగా తీసుకెళ్ళగలిగారు. దాని మీద నిరసనలు కానీ పబ్లిక్ రియాక్షన్ కానీ కొంత పొలిటికల్ మైలేజ్ అయితే ఆ పార్టీ వచ్చిందన్నమాట. వాస్తవమే, అందులో అనుమానం లేదు. ఒక ఇష్యూ అయింది, దాని నేషనల్ ఇష్యూ కింద కన్వర్ట్ చేశారు వాళ్ళు. ఓకే, అయితే అది ఎంతవరకు రేపు పొద్దున పొలిటికల్ లాబీస్ చెప్పలేము. ఒకటి ఇంకోటి మీకు జ్ఞాపకం ఉంటే ఇవన్నీ ఉండగానే మన బీహార్ ఎలక్షన్ అయింది. ఎన్నో సీట్లు వస్తాయనుకుంటే వాళ్ళకి రాలేదు, లిమిట్ అయిపోయారు వాళ్ళు, చాలా తక్కువ వచ్చేసారు అనుకున్న దానికంటే. కట్ అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా మన ఎంపీ ఎలక్షన్స్ యొక్క మనం అనలైజ్ చేసి చూస్తే వాళ్ళు 400+ వస్తాయనుకున్నారు. 400+, అది రాలే. ఈవెన్ ప్రజలు వాళ్ళని కూడా కట్టడి చేశారు, చేసి బుటాబుటి మెజారిటీ ఇచ్చారు. డిపెండెంట్ గవర్నమెంట్ చేశారు. దాని మీద బిజు దాని ఏమంటారు మన బీహార్లో ఆయన మీద ఆధారపడాల్సిన పరిస్థితి, చంద్రబాబు గారి మీదనేమో ఆంధ్రప్రదేశ్లో ఆధారపడే పరిస్థితి, జనసేన మీద ఆధారపడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ఈరోజు బీజేపీకి ఉంది. ఇట్ హాస్ బికమ్ డిపెండెంట్ గవర్నమెంట్. అంతకుముందు 2 ఎలక్షన్స్లో వాళ్ళ కనుక యూనిలాటరల్ బ్రూటల్ మెజారిటీ ఉంటే వాళ్ళు ఏదైతే అది అమెండ్మెంట్ చేసేటువంటి అవకాశం ఉండేది. అది లేదు. అంటే వాళ్ళు చెక్లో ఉన్నారు, వీళ్ళేమో ఆశించిన స్థాయిలో కూటమిలా లేరు, వాళ్ళు విసుగుపోతున్నారు. ఇప్పుడు నిన్న మన అఖిలేష్ యాదవ్ స్టేట్మెంటు, దీదీ స్టేట్మెంటు, ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడుకోవటం. ఆ కూటమి ఏదైతే వాళ్ళు ఏర్పరచుకున్నారో ఆ కూటమికి ఆ కోహరెంట్ స్ట్రెంత్ లేదు. అన్ఫార్చునేట్ ఇండియా కూటమికి ఆ స్ట్రెంత్ లేదు. అది అన్ఫార్చునేట్ అంటున్నాను. కాబట్టి కాంగ్రెస్ మీరన్న కర్ణాటక, ఈ తెలంగాణ, హిమాచల్ తప్ప ఈవెన్ ఖచ్చితంగా గెలుస్తారనుకున్న హర్యానా కూడా గెలవలేదు. అది పోయారు. చాలా సీట్లు వస్తాయనుకున్న బీహార్ గెలవలేదు. ఇట్లా హర్యానా జాట్స్ వాళ్ళ మీద చాలా వీళ్ళ నమ్మకం పెట్టుకున్నారు. అది కూడా ఓటింగ్ అంతా మనకే ఉంటుందని ఇట్లా మీకు క్రమక్రమంగా ఆల్టర్నేటివ్ రావడానికి అవకాశం ఉంది. థర్డ్ టైం బీజేపీకి వచ్చే సందర్భంలో యాంటీ ఇన్కంబెన్సీ ఉండంగా అందులో వీళ్ళు ఈ కూటమి లేవలేకపోయారు. సో ఇది కొంచెం ప్రమాదమే. యాక్చువల్గా అయితే ఒక హెల్దీ అపోజిషన్ ఉండాలి డెమోక్రసీలో, ఉంటేనే డెమోక్రసీ ఎప్పుడు సేఫ్. కానీ వాళ్ళే రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఉన్నారనుకోండి, ఆటోక్రాటిక్ బిహేవియర్, డిక్టేటర్ టైప్ ఆఫ్ బిహేవియర్ అనేది వస్తుంది పిఎం కూడా. కానీ లక్కీగా వాళ్ళు ఆ మెజారిటీ లేకుండా బుటాబుటీ మెజారిటీ వల్ల కాస్త ఆగాడు. కానీ వీళ్ళు పుంజుకోవట్ల. అది అన్ఫార్చునేట్. సో అయితే మీరు అన్నట్టు ఆ అమ్మాయికి ఉన్న చార్ము అనుమానమే లేదు. డెఫినెట్లీ ఆ అమ్మాయికి చార్మ్ ఉంది. ఓకే, సో ఈయన కంటే బెటర్ లీడర్షిప్ ఇస్తుంది అనేటువంటి వాదం అందులో వస్తానికి కూడా అవకాశం ఉంది. అది ఎప్పుడో చేయాల్సి ఉండే 2 టర్మ్స్ కిందనే ఆమెకు వర్కింగ్ ప్రెసిడెంట్ అది ఇచ్చుంటే ఆమె స్పీకర్, మంచి స్పీకర్. మధ్యకాలంలో నేను రాహుల్ గాంధీ కంటే అంటే ఆయన కూడా పికప్ అయ్యాడు ఈ మధ్య. కానీ ఈ అమ్మాయి భారత స్పీకర్ లాగా ఉంటుంది. 2-3 సార్లు ఆమెది పార్లమెంట్లో ఆమె వే ఆఫ్ స్పీచెస్ చూశారు. డెఫినెట్లీ అగ్రెసివ్ స్పీకరు, మంచి ప్రజెంటేషన్, నీట్గా ఉంది ఆమె ప్రజెంటేషన్ కూడా. అండ్ మీరు నా చార్మ్ ఉంది, ఇందిరాగాంధీలాగా కనపడటం. సో కొత్తగా ఒక వింత కదా, అంతే. నిజంగా ఆమెను పట్టుకొచ్చి పెడితే అని పరిగెత్తారు పులోమని జనం. సో ఆ అవకాశం డెఫినెట్లీ కాంగ్రెస్కి ఆమె ప్రొజెక్ట్ చేస్తే మాత్రం రాహుల్ కంటే బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. రాహుల్ అనేవాడు ఆల్రెడీ ఎన్నో అవకాశాలు ఇచ్చారు, ఎక్కడ ఆయన నిరూపించుకోలేదు. అది ప్రాబ్లం. సో మరి అంటే ఒకవేళ ఇవ్వకిస్తే అవకాశం డెఫినెట్లీ. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ వీక్ అయింది. ఆమె మోడీకి ఢీకొనే సత్తా మాత్రం అనుకుందని నేను అనుకుంటా పర్సనల్గా. అది ఎక్స్పెరిమెంట్ అవుతుంది, అది పాజిటివ్ ఎక్స్పెరిమెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో చెప్పలేము, వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవాలి, అంత ఈజీ కాదు కదా. ఉన్నవాడిని తీసేసి ఆమెను బట్టి రావాలంటే అంటే వాళ్ళ హస్బెండ్ మీద కూడా విపరీతమైన అలిగేషన్స్ ఉన్నాయి. రాబర్ట్ వాద్రా మీద ఉన్నాయి. కానీ పబ్లిక్ ఇవన్నీ ఎవరు పట్టించుకుంటున్నాడు? కరప్షన్ అనేది ఒక చర్చనీయాంశమే కాదు. పబ్లిక్ నాయకత్వ మార్పుతో కొత్త వింతలా చూస్తారు, చూసి క్రేజీగా ఫాలో అవుతారు. ఆ క్రేజ్ ఉంది ఆమెకు, అమ్మాయికి ఆ క్రేజ్ ఉంది. కరప్షన్ అనేది పెద్ద వింత.
ఎవడు మాత్రం తింటలేదురా అన్న ఫీలింగ్ ఉన్న జనం కూడా అట్లా అడ్జస్ట్ అయ్యారు. ఇది అడ్జస్ట్ చెప్పారు. ఆవిడ చిన్న దొంగ వాడు పెద్ద దొంగ అంటున్నారు తప్ప అసలు దొంగతనం అవుతానట్లు వాడు. అవును, వాడు చిన్న దొంగ వాడు పెద్ద దొంగ అంటాడు. దొంగతనం దే ఆర్ యాక్సెప్టింగ్ టు సమ్ ఎక్స్టెంట్. అందువల్ల అది చర్చలో లేదు. ఆమె హస్బెండ్ యొక్క అంతకుముందు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి అలిగేషన్స్ ఉన్నాయి రాబర్ట్ వాద్రా మీద. కొన్ని కేసులు కూడా పెట్టారు అప్పుడు. ఓ చాలా అప్పుడు వాళ్ళిద్దరి మధ్య చాలా ఇష్యూ నడిచింది కదా. అవంతా ఇప్పుడు అసలు లేడు, చర్చలో లేడు. ఈ అమ్మాయికి కొత్త మైలేజ్ వచ్చింది, కొత్త ఇమేజ్ వచ్చింది. సో అది బహుశా మరి వాళ్ళు కనుక నిజంగా డైనమిక్ డెసిషన్ తీసుకోగలిగితే, ఆమె వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే ఆమె ఈయన కంటే బెటర్గా పార్టీ లీడ్ చేస్తున్న నేత అనుకుంటాను. నాకు సంబంధం లేదు కానీ అదే ఆయన మీలాగా నేను కూడా అవుట్ సైడ్ అంతే, అంటే జస్ట్ ఒక పొలిటికల్ ఒపీనియన్, పొలిటికల్ అనలిస్ట్. ఎందుకంటే ఆమె నిజంగా ఆమెకి 100 times బెటర్ ఛాన్స్ ఉంది రాహుల్ గాంధీ.